ఇక్కడ ఇక్కడ మేడం ఆ కాయ అది కట్టుకోవాలి మేడం అట్లా పెట్టుకుంది మేడం లక్ష్మి తీసారా అది పెట్టించుకోండి మేడం నేను ఇది ఆల్రెడీ అంత అది పెట్టుకున్నాక నేను పెట్టుకో నేను ఇక్కడ నాకు అలర్జీ వస్తుంది మరి అటుపో అటుపో నేను పెట్టుకున్నాక నా కలర్ చూస్తుంది మరి అది ఇచ్చే 2-4 ఉంటే ఇచ్చేలేము అది ఇచ్చింటారు కదా 2-4 అంటే ఇచ్చే లక్ష్మి ముందు వాయినాలు వచ్చేసేది వెళ్ళేటప్పుడు ఆర్డర్ కట్ చేసేయి జసింత శ్రావణి 26 చాలా నేను చూసిన మేడం నాకు మీకు ఒకటి ఇద్దామంటే సరిపోలే నాకే టైట్ అయిపోయినాయి మీది నాది ఒకటే అనుకొని తీసుకొచ్చింది అవి ఇవ్వవా గిఫ్ట్లు వెళ్ళేటప్పుడు ఫోటోలో రారు మరి అందుకని ఇక్కడ ఇచ్చేస్తే ఫోటోలో ఉంటుంది ఓకే ఓకే ఓకే
రెండు చెప్పు పక్కన ఉంది. చెప్పు పక్కన ఉంది. నీకు సైజ్ కనుక్కొని తెచ్చుకోలేదా లక్ష్మి? సర్లే ఉండని. తర్వాత ఎవరు సరిపోతే వాళ్ళకి ఇచ్చేయండి అవి. రాసి పెట్టుకుంటాను. మీరు 26 కదా? మీరు 26 కదా? 24. రాజకుమారి రాతలే మరీ లోపలికి వచ్చిందిరా. మీరు రండి. ఫోటో తీసి సుజాత ఇది 26 చూడు. ఆమెకి ఏదో ఒకటి తెచ్చింది ఇచ్చే, ఇంకా నువ్వు మార్చలేవు కదా. ఉందే మేడం అందుకే. ఫోటోగ్రాఫర్ పిలిచి స్వీట్ తేవడానికి పోయినాడు. స్వీట్ కావాలంటివి. కూర్చోకో. లక్ష్మి నువ్వు తీసుకో కూర్చొని. లక్ష్మి మేడంకి ఇచ్చేసి నువ్వు మరి మేడం దగ్గర తీసుకో. మేడంకి ఇచ్చే. వీడియో వస్తుంది, ఇంకో ఫోటో తీయలే మధ్యలో. మనం మాట్లాడేది లక్ష్మికి ఇవ్వలేదేమో. తీసుకున్నావా? నువ్వు తీసుకున్నావా? ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలమ్మా. అందరం లేడీస్మే. అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన మనసారా కూడా థ్యాంక్ చెప్తున్నాను మన అందరి తరఫున. మహిళా దినోత్సవం ఒక డేగా ప్రకటించమనేది మనకి ఒక గొప్ప విషయం. దీని పబ్లిక్ హాలిడే కూడా ఇవ్వటం జరిగింది మనకి. ఎందుకంటే లేడీస్ కష్టాన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించారు, హాలిడే ఇవ్వాలని ఇచ్చారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా మనకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటిని చక్కదిద్దుకునే వాళ్ళం కదా. లేడీస్ అంటే ఎవరు? ఇంటిని చక్కదిద్దుకునే వాళ్ళే. దీని గురించి నేను కొంచెం చెప్పాలనుకున్నాను. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, దూరాన ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ గురించి గొప్ప గొప్పగా చెప్పుకోవటం కాదు, ఫోటోల్లోకి ఎక్కిన వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అనో, లేకుంటే కల్పనా చావ్లా అని, సునీత విలియం అని ఎక్కడికెక్కడికో వెళ్ళారు, ఏదేదో చేశారు, చాలా గొప్పవాళ్ళు, ధైర్యవంతులు, ఇలా చెప్పుకుంటూ ఉంటాము. కానీ మనలో ఉన్న ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి అర్థమైపోతుంది. మనది ఏంటంటే మనం ఇంటిని చక్కదిద్దుకునే వాళ్ళం కాబట్టి ఫస్ట్ మనము
ఇంటిని Yes, yes. చక్కదిద్దుకోవడం సరే అనేది తువేలేలో అదే మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్వకాలంలో పెద్దలు ఏం చెప్పారంటే ఒక మాట అన్నారు. ఇంటికి ఇల్లాలు చదువుకున్న వ్యక్తి కనుక అయితే ఆ ఇంటి మొత్తాన్ని చక్కదిద్దుకోగలదు అనే మాట ఉంది. అంటే ఆ ఇంటి ఇల్లాలు కొంచెం అక్షర జ్ఞానాన్ని నేర్చుకొని ఉన్నగా వ్యక్తి కనుక అయితే కుటుంబంతో పాటు మొత్తాన్ని సర్దిద్దుకొని రాగలరు. మీరు ఒక మూవీ చూసారా లేదో, అది భక్త తుకారాం మూవీ. దాంట్లో వచ్చేసి నాగేశ్వరరావుది ఆ మూవీ. ఆ మూవీలో తను ఒక భక్తుడిగా దేవుడు దేవుడు అంటూ దేవుడి వెంటే తిరుగుతూ ఉంటాడు అతను. అయితే దాంట్లో అతని భార్య ఏం చేస్తుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా భర్త భక్తి 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 దాన ధర్మాలంటూ ఆస్తి మొత్తాన్ని తగలేస్తాడు. కానీ ఆమె మాత్రము ఇంటిని చక్కదిద్దుకోవాలని చెప్పి అతనికి మజ్జిగ అమ్మి కూడా ఇంటిని గడుపుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని సందర్భాల్లో పిల్లలకి తిండి లేకపోయినా సరే భర్తను ఏమనదు. ఎందుకు అన్నదంటే భారతదేశంలో స్త్రీకి భర్తే ప్రత్యక్ష దైవము అని అర్థం. అదే పురుషులు కనుక అయితే దేవుణ్ణి పూజిస్తారు పుణ్యం కోసం. అదే భారతదేశంలో పుట్టిన స్త్రీలు అయితే దేవుణ్ణి కాదు పూజించేది, ఎవరిని పూజిస్తారు? భర్తనే పూజిస్తారనమాట. దాంట్లో తెలుస్తుంది మనకు ఆ మూవీలో. అలా ఇంటి మొత్తాన్ని చక్కదిద్దుకునేది ఎవరు అంటే మనమే. కాబట్టి మరి మనం ఎలా ఉండాలంటే ఇంట్లో ఉన్నప్పుడు చాలా కూల్గా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా, వంట పని చేస్తున్నా, ఇంట్లో పని చేస్తున్నా చాలా ప్రశాంతంగా ఉంటే పనులన్నీ చక్క గడిచిపోతాయి. ఎప్పుడైతే మనం ఇంట్లో కోపంగా పని చేస్తామంటే గిన్నెలన్నీ పగిలిపోతాయి, ఓకేనా? అంతేకాదు ఇంట్లో తిట్లు కూడా పడిపోతాయి. ఒకవేళ ఇంట్లో వాళ్ళ కోపం వచ్చిందనుకోండి మన మీద, అది ఎంతసేపు వేడి మాత్రమే, కొద్దిసేపు అయితే ఆ కోపం కూడా ఆవిరైపోతుంది. కాబట్టి ఎవరో కోప్పడ్డారని వాళ్ళకి వ్యతిరేకంగా మనం కోప్పడి లాభం లేదు. అటు ఇటు రెండు వైపుల కోపం ఉంటే కొట్లాట్లే అవుతాయి కదా, అది వద్దు. ఒక స్త్రీగా నేను చెప్పేదంటే నేను ముందే అన్నాను, గోళ్ళ మీద ఎక్కిన వాళ్ళ గురించి వద్దులే, మనకి ఇక్కడున్న వాళ్ళం మనం ఎలా ఉండాలనేది మనం తెలుసుకుందాము అని. కాబట్టి ప్రతి ఇంట్లో ఉండేటప్పుడు ఏ పని చేస్తున్నా కూడా దాని మీద కొంచెం శ్రద్ధ, ఏ పని చేస్తున్నా నేను ఆ పని మీద శ్రద్ధ పెడితే త్వరగా పని అవుతుంది, కోపం కూడా రా. వంట చేసేటప్పుడు వంట మీద శ్రద్ధ పెట్టారనుకోండి, వంట త్వరగా అయిపోతుంది, ప్లస్ వంట కమ్మగా ఉంటుంది అన్నమాట, టయానికి అయిపోతుంది. అలాగే ఏ పని అయినా అలాగే. మరి ఇంట్లో ఉండేప్పుడు పిల్లల మీద కోప్పడొద్దు, ఇంట్లో వాళ్ళ మీద కోప్పడొద్దు, కూల్గా ఉంటూ అన్ని పనులు చక్కదిద్దుకునే అవకాశం నా భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. అందుకే స్త్రీ శక్తి అని. అండపిండ బ్రహ్మాండం అంతా బద్దలైపోయినా కూడా స్త్రీ శక్తి అనేది కోల్పోదంట. అంత గొప్ప శక్తి అన్నమాట స్త్రీ. కాబట్టి అన్నం పిండం, అన్నం ఏంటి పిండం ఏంటి? అన్నం ఇక్కడ ఉంటుంది, పిండం తయారవుతుంది, బ్రహ్మాండం సృష్టి ఇవన్నీ బద్దలైన స్త్రీ శక్తి అనేది తరగనిది. అంతే కదా, ఎప్పుడు కూడా మనము స్త్రీకి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సృష్టిలో భగవంతుడు మనకు కల్పించిన శక్తి ఏంటంటే ఇంకొక జీవికి ప్రాణం పోసే శక్తిని మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనది ఒక అద్భుతమైన సృష్టి అన్నమాట. అంటే వాళ్ళకి స్థానం లేదని కాదు, పురుషులకి స్థానం లేదని కాదు, వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ మనం కూడా గొప్పవాళ్ళమే. కానీ మన శక్తి లేని వాళ్ళు కూడా ముందుకి పోలేరు. ఇంట్లో పురుషులు ఉన్నారనుకోండి, వాళ్ళకి తోడుగా మనం ఏం చేయాలా? సలహాలు ఇస్తూ ఉండాలి. ఏ సలహా ఇవ్వాలి? మంచి సలహాలు ఇవ్వాలి. పక్కింటోళ్ళు నగలు కొనుక్కున్నారు, నాకు కూడా నగలు చేస్తావా లేదనే సలహా కాదు మనకు కావాల్సింది. అన్నింట్లో పరిస్థితిని బట్టి మనము ఒక మంచి సలహా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, సర్దుకుపోవటం అనేది నేను ఓకే చేయలే మేడం, అది దాని గురించి చాలా సంతోషంగా ఉంది సార్. ఇందాక మేడం గారు చాలా చక్కగా చెప్తున్నారు, చాలా మంచి మాటలు చెప్తున్నారు. అసలు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ ఫర్ ది సజెషన్స్ మేడం. నేను అందరికీ చిన్నదాన్ని మేడం, నాకు పెద్దగా మాట్లాడడానికి కూడా రాదు, కానీ నేను అందరి మాటలు తెలుసుకుని ఉంటాను. పెద్దవాళ్ళ
చాలా సంతోషంగా ఉంది. సహజంగా మన దగ్గర ఉండేది చెప్పండి. ఈ సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సార్ ప్రిన్సిపల్ సార్ ఇంకా ప్రతిసారి ఇంకా జరపాలని కోరుకుంటున్నాను సార్. ఇద్దరు మా మేడం గారు కూడా అనుకుంటా చాలా చక్కగా అసలు అన్ని వంటలు మంచి మంచి టేస్టీగా వండి పెడుతుంటారు. సార్ గారు కూడా అంత గొప్పగా ఎదగడం కారణం ఒక సైడ్ మేడం గారు. ఈ సందర్భంగా మేడం గారు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడమ్స్. ప్రిన్సిపల్ సార్ గారికి మళ్ళీ ఇక్కడ సార్ మేడం అంతా చాలా బాగా చెప్పినాము మేడం. మీరు వంట చేసినప్పుడు చాలా సైలెంట్గా ఓపికతో చేస్తే సక్సెస్ అవుతున్నారు. అది కరెక్టే, మన ఆలోచిస్తే రైట్ అండి. కరెక్ట్, మన లక్ష్మి చదువుతుంది. ఎప్పుడూ హాట్గా ఉంటారు ఇంట్లో అది ఇదేమి. మా ప్రిన్సిపాల్ సార్ వచ్చినప్పటి నుంచి సార్ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ ఉమెన్స్ డే నుంచి స్టార్ట్ చేసినాం మేడం. బాగా గుర్తుకుంది. అప్పుడు మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె లక్ష్మి, ఆమె మిస్ అయింది. కాబట్టి ఆమె ఉంటే బాగుంటుంది అనిపిస్తాను. నేను సార్ ఎక్కువ టామన్ చేరేట్ అయిపోయింది కానీ సార్ మళ్ళీ కలిసే ఉంటాను నేను. దాని నేతృత్వంలో కానీ సార్ బాగా అందరికీ స్టాఫ్ అందరికీ బాగా మంచిగా ఉంటాయి. చాలా సహాయం చేస్తుంటారు. లేడీస్ విషయానికి వస్తే సార్ ఇంకా చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. మీరు వచ్చిందనుకో ఉమెన్స్ డే చేస్తాము, స్టాఫ్ శుక్రవారం చేస్తాం మేడం కంపల్సరీగా. కాలేజ్ డే 3 గిఫ్ట్లు వస్తాయి మాకు. సూపర్స్కి కాలేజ్ డే 2 గిఫ్ట్, ఉమెన్స్ డే 2 గిఫ్ట్, శ్రావణ మాసం. అది మాకు ఇష్టమైన మా చాయిస్ ఏదో. మీరు సంతోషంగా సార్ మీరు ఎక్కడ పోయినా కూడా మీ ఫ్యామిలీ అంతా మేడం పిల్లలు అంతా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా స్టాఫ్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మేడం మీకు కూడా మామూలు కోపంలో అనుకుంటుంటాం సార్. మేము ఎక్కువ అంటే నేను డైరెక్ట్ సార్తో కొట్లాడతాను. నేను స్టార్టింగ్ నుంచి నేను ఏ కాలేజీకి వెళ్ళలేదు, జాయిన్ అయ్యేది ఈ కాలేజ్, ఇంతవరకు ఈ కాలేజే కాబట్టి మాకు ఇదే ప్రపంచం అంతే. ఇదే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా స్టాఫ్ స్టాఫ్ అంటారు. ఎవరు ఫంక్షన్ జరిగినా మేమంతా కలిసిమెలిసి బాగుంటాం. వాళ్ళు కలిసిమెలిసి జరిగిన వాళ్ళు మేడం ఏం జరిగినా మేమంతా అసలు మేము కూడా ఎప్పుడు ఏ ప్రిన్సిపాల్ సార్ కూడా వాళ్ళ వైఫ్ని ఇంతవరకు ఇట్లా తీసుకొచ్చి ఇంతవరకు ఎవరు చేయలేదు సార్. కానీ మీరు బాగా మంచిగా ఎవరేమనుకున్నా మా సార్ అట్లా పని పట్టించుకొని ముందుకు వెళ్తుంటారు. అది కూడా ఒక అంటే ఎవరైనా ఏమన్నా అవన్నీ కేర్ చేస్తారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళి సార్ మంచి కేర్ చేసుకోవాలి. మా సార్ మంచి కేరే ఉంది. మీకు సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ సార్ మీరు సంతోషంగా ఉంటే మీ కింద ఉండే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మంచిగా ఆరోగ్యం ఉంటుంది. ఇంకా మీకు ప్రమోషన్ కావాలి సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిందానికి ప్రిన్సిపల్ సార్ గిఫ్ట్ ఇచ్చిందానికి థ్యాంక్ యూ సార్. మాకు నచ్చిన గిఫ్ట్ తెచ్చుకున్నాము. ఫంక్షన్లు చేయరు అంటే కొన్నిట్లో చేస్తారేమో కానీ మేము అంతగా లేడీస్ని పట్టించుకొని లేడీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి గిఫ్ట్ తెచ్చిద్దాము, వాళ్ళ ఫంక్షన్ని మనగా జరుపుదాము, మందగా చేద్దాం అనుకునేవాళ్ళు చాలా తక్కువ అనమాట. కానీ ఫస్ట్ నేను చూస్తుంది ఇలా చేయటం అనేది. మీకు ఇలాంటి సార్ ఉన్నందుకు గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. నాకైతే సంవత్సరానికి 3 గిఫ్ట్ ఉన్నాయి. మాకు మేడం మా ప్రిన్సిపల్ సార్ తరఫు యాక్చువల్ మేడం. Respected colleagues, today's guest and the DO, Madam Garu, colleagues, good afternoon. అందరికీ మొదట వరల్డ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్ అనగానే మేడం గారు చెప్పినట్టుగా ఒక బాధ్యత, ఒక పౌరుషం కూడా, తర్వాత మౌనంలో పౌరుషం కనిపిస్తూ ఉంటుంది. దేనైనా ప్రేర్ చేసే శక్తి ఉంటుంది. తర్వాత ప్రేరేపణ చేసే శక్తి కూడా మీలోనే ఉంది. ఆ ప్రేరేపణ చేసే శక్తి మీలో ఉంది కాబట్టి దేశం ఇంకా ముందుకు సాగుతూ ఉంది. ఇంకా మన కాలేజీలోకి వచ్చిన తర్వాత ఈ సందర్భంగా నేను మా అమ్మగారిని గుర్తు చేసుకోవాలండి. అమ్మగారు ఏ విధంగా
పెంపకం అంత చెప్తుంటారు కదా, పిల్లల పెంపకము తల్లిదండ్రులదే అని చెప్తూ ఉంటారు. కాబట్టి నా విషయం మాత్రం మా అమ్మ ఎందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాన్న ఇటు ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేసుకో. 10th క్లాస్ అయిన తర్వాత బయటికి రాగానే అందరినీ అక్క అని పిలువు. తర్వాత ఫుడ్ విషయాలు కూడా ఒక 4 ఇడ్లీలే తిను, ఒక సిస్టమేటిక్గా అనమాట. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని ఆమె మాటల్లో, అరే పెద్దవాళ్ళని గౌరవించాలరా అని అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేది అనమాట. సో అది నిజంగా నాలో నాటుకొని ఇక్కడ వచ్చిన నేను 21st నుంచి ఒక వాతావరణాన్ని నేను మొదట తీసుకున్నాను. ఇక్కడ ఒక వాతావరణాన్ని, యూనిటీ అనేది బాగా ఉంది ఇక్కడ. ఈ విధంగా చేస్తే మనము మన కాలేజీకి మంచి పేరు తీసుకురావచ్చు అనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది. అండ్ స్త్రీ అనగానే ఏదో ఎప్పుడు కొట్లాడుతుండేది ఎందుకు కాదు, ఆ కొట్లాటల్లో కూడా నిజమైన భావంగా మనం వెలువరిస్తే కదా ఖచ్చితంగా ఆ ప్రాంతము, ఆ ప్రదేశము, ఆ జిల్లా, ఆ ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సస్యశ్యామలం చేసే బాధ్యత స్త్రీలపైనే ఉంది. ఎక్కువగా ఓపిక కూడా ఎక్కువ ఉంటుంది స్త్రీలకు. ఇదే కాదు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందడుగు ఇచ్చింది. ఎంత ముందడుగు అంటే అక్కడికి నిన్న పోయించిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అక్కడ విశ్వం ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక 50 సంవత్సరాలకు కూడా ఆలోచన చేసేసి ఇప్పుడు మన ముందు పెడుతున్నారు. సో అబల సబల కాదు, అబల లెక్క ఎక్కువగా చేస్తారు పనులు, మగవాళ్లతో సమానంగా చేస్తారు పనులు, మేము దేనికి తీసుకోము అని ఒక ఆలోచన రావడము. ఈ వరల్డ్లో ఈ రోజును వరల్డ్ ఉమెన్స్ డేగా ప్రత్యేకమైన ఒక రోజు మీకు కేటాయించడం. యాక్చువల్లీ నేను సాయంకాలమే మన కమిషనర్ వాళ్ళు కూడా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ జరుపుతున్నారు. ఇప్పుడు జరుగుతూ ఉంది, మీరు అన్నీ వాట్సాప్లో షేర్ చేయండి అని ఇప్పుడు మాకు వచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చినా కాకపోతే మనం ప్రతి సంవత్సరము ఇలాంటి ముఖ్యంగా మన కాలేజీలో జరగడము నిజంగా ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనుకోండి, లేకుంటే మన అందరినీ గౌరవించుకోవడం అనుకోండి. ఖచ్చితంగా అందరినీ గౌరవించుకోవాలి. ఎవరు దేనికి ఎందులోనూ తక్కువ కాదు, ఈక్వాలిటీ ఉండాలి. అంటే వర్క్ వైజ్ మాత్రం వచ్చేస్తే మాత్రం ఆ వర్క్ ఎస్టాబ్లిష్ అయిన వర్క్ ఖచ్చితంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తే అది ఆ ఫలాలు కూడా మనకు బాగా అందుతాయి. సో అందరూ బాగా ఉండాలి అంటే ఇక్కడ ముందు శరీరం ముందు సహకరించాలి. కాబట్టి మనం సంస్కరించుకోవాలి కూడా మనం. సో ఆ విధంగా మనం ముందుకు పోతూ మా వొకేషనల్ కాలేజీలో జరగడం మేడం 21 నుంచి జరుగుతోంది. ఇంకా ముందు నేనుంటే కూడా ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా కానీ నా ఆలోచన ఇది నేను చేస్తూ ఉంటాను ఇక్కడ. సో అందరూ మరొక్కసారి అందరికీ బాగా ఆ దేవుడు మీ అందరికీ చక్కగా దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్లో కూడా ఆత్మీయత అనేది ఉండాలి. ఆత్మీయత, ఆహ్లాదకరమైన భావంతో మనం పలకరించాము అంటే అక్కడ వాడు నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ బయటకు వచ్చేస్తాయి. అవి నేను ఇక్కడ చూశాను. సో ఒక మేడం ఉంది, ఇక్కడికి వస్తే దేవాలయం ఉన్నట్టుగా ఉంటుంది అని. ఎస్, ఇక్కడ అలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని నేను కొద్ది ముందు తీసుకుంటున్నాను. సో మన కాలేజీలో నెక్స్ట్ కూడా ఫర్దర్గా యూనిటీగా చేసుకుందాం, మంచి రిజల్ట్ పెంచుకుందాం. మళ్ళీ మనకి నెక్స్ట్ మనకి మంచి అడ్మిషన్స్ కావాలి. ఇది కూడా మీ వల్లనే సాధ్యమవుతుంది. మీరు చేసుకుంటూ పోండి, నేను ఇంట్లో మీకు తోడై ఉంటాను. థ్యాంక్ యూ. అదే ఈసారి గిఫ్ట్ పెద్దగా ఉంది. ఈసారి పట్టు శారీస్ నెక్స్ట్ టైం డొనేటెడ్ బై ప్రిన్సిపల్ మేడం, పట్టు శారీస్ మేడం ఇద్దరు
మీరు తీసుకోండి నేను ఇస్తాను. మీరు కూడా తీసుకుంటాం మరి. లేదా చేతిలో పట్టుకోండి. పెట్టండి, మీరు తీసుకోండి. మేడం ఇక్కడ రండి. బాక్స్ ఉదయించాలా? మేడం అందరు వస్తున్నారండి. అదే పేపర్ వాళ్ళు. ఇంకా రండి మేడం. సార్ బాక్స్ తీసేసాము వదిలేదు ఓకే